హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే రాత్రంతా నానబెట్టుకోవాలి పచ్చి బఠానీ అని. అది నానబెట్టుకుని క్లీన్ చేసుకుని కుక్కర్ విజిల్ వేయించుకోవాలి. 2 బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం అయితే కట్ చేసుకోకూడదు, దంచొద్దు, ఏం చేయొద్దు, డైరెక్ట్గా వేసేస్తే దాని ఫ్లేవర్ అయితే అలా దిగుతుంది అనమాట. ఇది విజిల్ పెట్టించుకుని నేను పక్కనైతే వేరే కుక్కర్ ఇంకొకటి తీసుకుని ఇంకొక 2 బంగాళదుంపలు కట్ చేసుకుని అందులోనే కొమ్ము శనగలు కూడా వేసి కుక్కర్ విజిల్ని వేయించేస్తాను. అది కూడా వేరే ఒక కర్రీ అనమాట. అయితే ఒకటి నేను మా బాబు తింటాము, వేరే కర్రీ అయితే మా హస్బెండ్కి. అందుకని చెప్పేసి 2 విధాలుగా కూడా చేస్తున్నాను, మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది కూడా కుక్కర్ విజిల్ వేయించేద్దాం. పక్కన వేరే కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం బాగా వేపుకున్న తర్వాత అప్పుడు మనం ఉడకపెట్టుకున్న బఠానీలు, బంగాళదుంపలు ఇందులో వేసుకోవచ్చు అనమాట. అయితే ఈ కర్రీ అయితే మా హస్బెండ్ పానీపూరీలకు బాగా లైక్ చేస్తారు. అది నేను బంగాళదుంపలు ఆ కొమ్ము శనగలు చేసింది నేను మా బాబు తింటాం అనమాట. చూడండి బాగా ఉడికిపోయింది. మ్యాష్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా మీకు, బంగాళదుంపలు, కొమ్ము శనగలని అవి కూడా ఉడిపోయి దాన్ని కూడా బాగా ఒకసారి మ్యాష్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని కొంచెం సాల్ట్ కలుపుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇది అయితే నేను మా అబ్బాయి అయితే కొంచెం బాగా లైక్ చేస్తాం అనమాట. దాని గురించి ఇదొక కర్రీ అదొక కర్రీ సపరేట్గా చేస్తాను అనమాట. మనకి ఆనియన్స్, టమాటాలు కూడా బాగా వేగిపోయి అందులో కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకుని యాడ్ చేసుకుని 1 నిమిషం అలా కలుపుకున్న తర్వాత మనకి బాగా మ్యాష్ అయిపోయాయి కదా, మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు, బఠానీ అవి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి అలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు అలా ఉడకనిస్తే మనకి పానీపూరి కూర అయితే రెడీ అయిపోద్ది. ఇది చాట్ మసాలా కింద కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర అయితేని. నాకు కూడా చాలా ఇష్టం. బట్ నాకైతే పానీపూరిలోకి అయితే పెద్దగా తినాలనిపించదు. చాట్ కింద చేసుకుని అయితే నేను ఇవి సపరేట్గా తింటాను అనమాట ఈ కూర. పానీపూరి వాటర్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. కొత్తిమీర, పుదీనా, అల్లం, తగినన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అది చిక్కగా వస్తుంది. దాన్ని ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం ఒక దాంట్లోకి నెట్ పెట్టుకుని వడకట్టేసుకోవాలన్నమాట. మెయిన్ నేను ఏంటంటే మీతో మాట్లాడుకుంటూ వీడియో చేసుకుంటూ ఆ పానీపూరి వాటర్ రెడీ చేయడం మర్చిపోయినా. లాస్ట్లో గుర్తొచ్చింది, అమ్మని ఏదో గుర్తు రావలేదు అని చెప్పేసి మళ్ళీ ఆ వాటర్ రెడీ చేశాను అనమాట. ఇలా అయితే వాటర్ అయితే రెడీ చేస్తాను నేనైతేని. రెడీ చేసిన దాంట్లో ఇది బ్లాక్ సాల్ట్ అనమాట. మనకి ఎంత పడుతుందో అంత చూసుకుని టేస్ట్ చూసుకుంటా యాడ్ చేసుకుంటా వేయాలి. మరి ఎక్కువ వేసినా సరే ఉప్పగా అయిపోతే మళ్ళీ మనమే తినలేము. నేను చాలాసార్లు అదే చేశాను. ఎంతో కాన్ఫిడెన్స్గా వేసేసేదాన్ని, తర్వాత అది ఉప్పగా అయిపోయేది అనమాట. ఇది పానీపూరి పౌడర్ అందరికీ తెలిసిందే కదా. ఇది కొంచెం మనకు తగినంత వేసుకున్న తర్వాత